వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్ విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడంతో ప్రజలపై జగన్ కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి పార్టీలు గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైసీపీలో ఎవరు ఉండరని అన్నారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న 3 మండలాల్లోని 64 పంచాయతీలను జీవీఎంసీ పరిధిలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు మండల నాయకుల ప్రజాభిప్రాయాలను తీసుకొని జీవీఎంసీలో కలపడం ద్వారా విశాఖ పట్టణీకరణ మరింత పెరిగి అభివృద్ధికి సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలాలు ఉన్నాయి. ఆనందపురం మండలం, అలాగే పద్మనాభం మండలం, భీమిలి రూరల్ మండలం. వీటికి సంబంధించి చూస్తే మొత్తం 3 రూరల్ మండలాల్లో కలిపి ఒక 64 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం ఆనందపురంలో 26 పంచాయతీలు, పద్మనాభం మండలంలో 22 పంచాయతీలు, భీమిలిలో 16 పంచాయతీలు. మొత్తం ఈ 64 పంచాయతీలు కలిపి దాదాపు 2 లక్షల జనాభా, 1.25 లక్షల ఓటర్లు ఉన్న ఈ ప్రాంతం. సరే, దీన్ని మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచో కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో ఈ మండలాలు కూడా కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే భీమిలి కలిసింది, అలాగే మధురవాడ అంతా కూడా కలిసి ఉంది. ఇట్లా మధ్యలో దానికి అడ్జసెంట్గా ఉన్న అటు ఇటు కొన్ని మండలాల్లో కూడా మెజారిటీ పేరుకి రూరల్ మండలాలు ఉన్నాయి, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ అవన్నీ కూడా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నట్లే. ఒక్క పద్మనాభం మండలంలో కొన్ని డిస్టెంట్ విలేజెస్, అలాగే ఆనందపురం మండలంలో భీమనదరపాలెం లాంటి కొన్ని ఏరియాలు ఎక్కడైతే కొంచెం చివరికి ఉన్నాయో అవి తప్ప భీమిలి రూరల్ మండలం కానీ లేకపోతే ఆనందపురం కానీ మెజారిటీ గ్రామాలు అర్బన్లో కలిసిపోయి ఉన్నాయి. ఒక పక్క అర్బన్లో ఫాస్ట్గా డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది అనేది ఒక ఇంప్రెషన్ పబ్లిక్లో కూడా ఉంది, లోకల్గా కూడా అందరూ కోరుకుంటారు. కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన ప్రతిపాదన గురించి మా నాయకులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసేదానికంటే అనూహ్యంగా యాక్చువల్లీ పద్మనాభం మండలం కొంచెం రెసిస్టెన్స్ వస్తుందేమో, వాళ్ళకు కొంత ఇన్కన్వీనియంట్గా ఉంటుందేమో అని చెప్పని అనుకోవడం జరిగింది. కానీ యునానిమస్గా పద్మనాభం మండల నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా మా మండలం మొత్తాన్ని కలపండి సార్ అని చెప్పిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చారు. ఆనందపురంలో అలాగే భీమిలి రూరల్ మండలం కూడా ఒకరిద్దరు వాళ్ళకున్న చిన్న డౌట్స్, వాళ్ళ కన్సర్న్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటంటే ప్రధానంగా ఎన్ఆర్జీఎస్ వర్క్లు మాకోటి రూరల్లో పెద్ద ఎత్తున అవుతున్నాయి సార్, అవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి, కాబట్టి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ కింద ఏమన్నా చేస్తే బాగుంటుంది, అది ఒకటి ఆలోచించండి అని చెప్పని. రెండోది ప్రధానంగా వాళ్ళకున్న ఒక అప్రహెన్షను, కార్పొరేషన్లో కలిస్తే అన్నీ బాగుంటాయి సార్, అంతా ఓకే, కానీ పన్నులు ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి మాకు అనేది ఒక భయం ఒకటి ఉంది సార్ అనేది ఒక అప్రహెన్షన్ ఒకటి ఉంది. ఈ రెండింటి మీద కూడా వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. కలిపినప్పుడు వాళ్ళకి పన్నులకు సంబంధించి కొంత వెసులుబాటు, ఒక 10 ఏళ్ళు ఏదైతే పాత ఇవన్నాయో సేమ్ సిస్టమ్ ఉండేటట్టుగా వాళ్ళ మీద ఎక్కువ భారం పడకుండా దాన్ని మనం చేయటం ఒకటి ఆ రోజు జరిగింది. అలాగే ఇప్పుడు కలిపే ఈ 3 మండలాలకు కూడా ఈ ట్యాక్సెస్ సంబంధించి ఒక 10 ఏళ్ళు వెసులుబాటు ప్రభుత్వం నుంచి ఒక ఎగ్జామ్షన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ సంబంధించి కూడా ఈరోజు మనం ప్రతిపాదన మనం పెట్టి అదంతా అయితే ఒక 1.5 ఇయర్ ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఉందో ఇవన్నీ కూడా చేసుకోవడానికి స్కోప్ ఉంది. మనం ప్రతిపాదించిన వెంటనే వెంటనే ఆగిపోవు. ఒక 1.5 ఇయర్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ దీని టైంలో ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం వర్క్స్ కూడా ఈ 1.5 ఇయర్లో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని అది ఒకటి సజెస్ట్ చేసాం. ఓవరాల్గా అన్నీ డిస్కస్ చేసిన తర్వాత అందరూ కూడా ఏకగ్రీవంగా 3 మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే ముఖ్యంగా మాకు పొలిటికల్ పార్టీకి సంబంధించి మాది కూటమి ప్రభుత్వం, ఇది కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎవరైతే జనసేన కానీ బీజేపీ కానీ అందరితో కూడా
మామూలుగా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఇన్ ప్రిన్సిపల్ అందరూ కూడా మంచి సార్ బాగుంటుందని చెప్పారు. దాని ప్రకారం ఆ ప్రతిపాదన ఒకటి తయారు చేసి పెడతా ఉన్నాం. లెటర్ ఒకటి మెయిన్ ప్రధానంగా మీకు చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు కూర్చో దాన్ని ఒకటి ప్రధానంగా మీకు చెప్దాం అనేది ఒకటి. రెండోది ఏదైతే భీమిలి మనం ఆ మెర్జింగ్ లెటర్ రాసాము, ఏదైతే ప్రధానంగా భీమిలి ఓల్డెస్ట్ మున్సిపాలిటీ మీకు తెలుసా విషయం. బయట కూడా ఒక ఇమేజ్ భీమిలి అంటే దానికి ఒక ఉన్న ఇమేజ్ వేరు. బట్ ప్రాక్టికల్గా చూస్తే అది ఒక చిన్న పాత గ్రామంలాగా ఇంకా ఉంది. ఇరుకైన రోడ్లు, ఒక వెహికల్ కానీ వస్తూ ఉంటే రెండో వెహికల్కి మళ్ళీ ప్లేస్ కూడా ఉండదు, అటువంటి ప్లేస్ ఉంది. దాన్ని గతంలో కూడా నేను అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా 2014-19లో రోడ్లు విస్తరణ చేయాలనేది కూడా ఒక ప్రతిపాదన ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టే టయానికి మళ్ళీ గవర్నమెంట్ మారటం, ఈ 5 ఏళ్ళు వాళ్ళ దగ్గర పూర్తిగా వదిలేశారు. మళ్ళీ మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలు భారీ మెజార్టీతో మనల్ని గెలిపించారు. వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది, ఈ 5 ఏళ్లలో భీమిలి రూపురేఖలు మారతాయని చెప్పి. దానికి అనుగుణంగా మొన్న స్థానిక నాయకులు, అలాగే అక్కడున్న వర్తక సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్సు, అలాగే ప్రజాప్రతినిధులు అందరితో కూడా 2 దఫాలుగా సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. పెట్టి మన ఆలోచన ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగా ఉంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, భీమిలిని ఒక డెవలప్డ్ ప్లేస్గా చేయాలంటే ఎలా చేయాలి ఇవన్నీ మాట్లాడినప్పుడు అందరూ కూడా అక్కడ కూడా ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా వైడింగ్ చేయాలి సార్, చేయకపోతే గ్రోత్ రాదు. బట్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి అధికారులని మాకు ఒకసారి ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టండి. ఎందుకంటే ఉన్న షాపులన్నీ కూడా ఒకసారి ఆ వైడింగ్ అంటూ చేసి మీరు చేస్తే పూర్తిగా నష్టపోయే కొన్ని ఉన్నాయి. 30% మిగిలి మిగతా 70% ఎస్టాబ్లిష్మెంట్ షాపుగానే ఉంటాయి, అయిపోయే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వే చేసి ఎంతమంది నష్టపోతూ ఉన్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి, కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా చేసుకొని దాన్ని మీరు ముందుకెళ్ళండి సార్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. భీమిలిలో ప్రధానంగా 3 రోడ్లు ఉన్నాయి మనకి. ఏదైతే బీచ్ రోడ్డు ఇప్పుడు నోవాటల్ హోటల్ ఉన్న ఏరియా అదొక రోడ్డు, దాంతోపాటు భీమిలి మెయిన్ రోడ్డు ఒకటి, గంట స్తంభం దగ్గర నుంచి వచ్చే స్టార్ట్ అయ్యే ఆ రోడ్డు ఒకటి, మూడోది నరసింహస్వామి టెంపుల్ రోడ్డు. ఈ 3 రోడ్లు భీమిలికి ప్రధానంగా ఉన్నాయి. కాకపోతే 3 రోడ్లు కూడా కొన్ని చోట్ల 12 అడుగులు 13 అడుగులు, అవి ఒరిజినల్గా 30 ఫీట్ ఉండొచ్చు ప్రపోజలు. బట్ ఈరోజు ప్రాక్టికల్గా చూస్తే 12 అడుగులకు మించి ఎక్కువ ఇవి కూడా లేవు. అందుకని ఆ విధంగా అన్నీ కూడా కాకుండా మొన్న జోనల్ కమిషనర్స్కి తర్వాత ఏసీపీలకి అందరూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఏదైతే మనం వైడెన్ చేద్దాం అనుకుంటున్నాం 3 రోడ్లు కూడా ఒక్కసారి మొత్తం సర్వే చేసి మొత్తం టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఎంత రోడ్డు ప్రాక్టికల్గా ఇప్పుడు ఉంది, మనం ప్రపోజ్డ్ రోడ్డు ఎంత చేయాలనుకుంటున్నాం, 60 ఫీటా 80యా 100ఆ ఎంత చేయాలనుకుంటున్నాం, ఎంత చేస్తే ఏ సైడు ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ దెబ్బతింటున్నాయి, షాపులు కానీ లేకపోతే ఇళ్ళు కానీ, అవి వాళ్ళకి ఏ విధంగా టోటల్ ఇళ్ళు పోతున్నాయా, లేకపోతే ఇంట్లో కొంత భాగం పోయి కొంత మిగులుతుందా ఏంటి మొత్తం కూడా మొత్తం సర్వే చేసి ఒక రిపోర్టు తయారు చేయమని చెప్పడం జరిగింది.